జెన్జీని అట్రాక్ట్ చేయాలంటే, ఇక లిటరల్గా చెప్పాలంటే బుట్టలు వేసుకోవాలంటే, లేదా వ్యూవర్షిప్ రావాలన్నా, హిట్ కొట్టాలన్నా జెన్జీని ఉద్దేశించే రాస్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా సాంగ్స్ కూడా. కానీ ఈ సాంగ్ విషయంలో మీరు ఎక్కడ కూడా ఆలోచించలేదా జెన్జీ చూస్తారో చూడరో, ఇంత తెలుగుకి కనెక్ట్ అవుతారా కారా, ఎట్లుంటుంది ఏంది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ పాట రాసే రోజుల్లో? ఈ పాట జెన్జీని ఉద్దేశించే ఈ పాట రాస్తాను యాక్చువల్లీ. అందుకనే మీకు అర్థం కాని పదం అంటూ పాటలో ఉండదు. ఆఖరి లైన్ తప్ప, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. అందులో నైజం అన్న పదం అర్థం కాకపోవచ్చు అంతే, కానీ ఒక్క పదమైనా లేకపోతే పాట స్థాయి తగ్గిపోదు. కానీ ఇంక అసలు నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజు ఏం పీకావని, ఆ జెన్జీకి కాదు కదా, జన్ బీటాక్ కూడా అర్థమైపోతుంది. అంటే ప్రతి వర్డ్ కూడా చాలా ఈజీగా చాలా అర్థమయ్యే విధంగా రాశారు. బట్ స్టిల్ వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనే ఆలోచన ఏమన్నా ఉండిందా అని అనిపించింది? లేదండి, టార్గెట్టే వాళ్ళు. వాళ్ళకి నచ్చి, మా భయం ఏంటంటే వాళ్ళకి నచ్చేలా రాస్తున్నాం కాబట్టి ముందు తరం వాళ్ళు ఏమంటారు అన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా రాసాం. వాళ్ళకి నచ్చేలాగా వీళ్ళకి నచ్చేలాగా ఉండేలాగా. అందుకు వయస్సు అన్న తేడా లేకుండా వాక్యం అందరూ పొగుడుతున్నారు.